కడప జిల్లాలో భానుడి బగబగకు ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఉదయం 10 దాటితేనే ఎండ తీవ్రత ఎంత స్థాయిలో ఉందంటే ప్రజలు రోడ్లపై తిరగడానికి కూడా తీవ్రంగా పేర్కొన్నప్పుడు మనం దాదాపు కడప నగరంలో కోరిడ్ సర్కిల్లో ఉన్నాం. ఇక్కడ దాదాపు వందల సంఖ్యలో తిరిగి వాహనాలు సైతం వాహనదారులు భయపడి ఇళ్ల నుంచి బయట రావడానికి జంకుతున్నారు. ఇక్కడ దాదాపు రోడ్లు సైతం కొంత నిర్మానుష్యంగా ఏర్పడుతున్నాయి. వీటికి సంబంధించి కూడా ఇది ప్రధాన కూడా అయినప్పటికీ కూడా వాహనాల సంఖ్య తక్కువ ఉందని చెప్పవచ్చు. ఎండల తీవ్రత దాదాపు ఉదయం 10 గంటల నుంచి దాదాపు 40 డిగ్రీలతో ప్రారంభం ఎండ తీవ్రత దాదాపు 45 నుంచి 47 డిగ్రీలు చేరుకుంటుంది. దీంతో ప్రజలు సైతం రోడ్ల మీద వాహనదారులు సైతం ఇట తాటి ముంజలు కావచ్చు, లేదంటే శీతల పానీయాల వైపు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ తాటి ముంజలు అంటే దాదాపు ఇక్కడ నగరం ఒక ప్రధాన సర్కిల్లో తాటి ముంజలు, ఎందుకంటే ఎండ తీవ్రత తగ్గించే ఇవి ఒక ఔషధం లాంటిది తాటి ముంజలు. ఈ తాటి ముంజలు ఇక్కడ దాదాపు ఈ ప్రాంతంలో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళే వాహనదారులు తాటి ముంజలు తీసుకొని వెళ్ళే పరిస్థితి ఉంది. వీటితో పాటు కూడా వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఉన్నాయో చెరుకు రసం కావచ్చు, ఇతర శీతల పానీయాలు సైతం వాటిని కూడా ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే ఈ వెండల దాటికి శీతల పానీయాలు తీసుకుంటే తప్ప ప్రజలు వాటి నుంచి ఉపశమనం పొందలేని పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ ఇదే ఎండ తీవ్రత కొనసాగితే వీటి శీతల పానీయాలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శీతల పానీయాల వైపు మలుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎందుకంటే చెరుకు రసం తీసుకుని ఇక్కడి నుంచి వాటి సేవించకపోతే ఖచ్చితంగా వీటి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి వాహనదారులు లేదంటే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు సైతం కావచ్చు వీటి వైపు వెళుతున్నారు. ఈ కూడల్లో ప్రధాన సిటీలో ఈ 2 తాటి ముంజలు కావచ్చు, చెరుకు రసం కావచ్చు, వీటి ఆశ్రయించి వీటి నుంచి కూడా ప్రజలు ఉపశమనం పొందే పరిస్థితి. ఎందుకంటే అధికారులు సైతం వీటికి ప్రజలకు సూచనలు ఇస్తున్నారు. దాదాపు ఈ వారం రోజుల పాటు కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది. ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటికి రావుతుంటే కూడా ఇప్పటికే అధికారులు సైతం వాటికి సంబంధించి సూచిస్తున్నారు. సో ఎండ తీవ్రత ఎలా ఉంది అసలు వీటికి కొంచెం పబ్లిక్ తెలుసుకున్నాం. మేడం చెప్పండి, అసలు ఎండ తీవ్రత ఎలా ఉంది అనుకోవచ్చు? చాలా ఎక్కువ ఉంది సార్. మేము ఇప్పుడు స్టూడెంట్స్ ఎగ్జామ్ సెమిస్టర్ ఉన్నాయి, కొంచెం కష్టంగా ఉంది. వెళ్ళి రావాలంటే ఎగ్జామ్ 1కి అయిపోతుంది. ఈరోజు కొంచెం త్వరగా అయిపోయింది, త్వరగా వచ్చాను. ఎక్కువగా ఉంది. ఈ ఎండలకు జర్నీ చేయాలంటే ఎలా ఉంటుంది? మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? శ్రీ సాయి కాలేజ్ మాకు సెంటర్, అక్కడి నుంచి వస్తున్నా. చాలా డిఫికల్ట్గా ఉంది. హెల్మెట్ అన్నీ వేసుకుంటే కొంచెం బెటర్. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. దాదాపు ఎగ్జామ్ రాసి వెళ్ళడానికి కూడా కొంత ఇబ్బందిగా ఉంటూ కూడా విద్యార్థులు అయితే చెప్తున్నారు. అయితే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగా అధికారులు మాత్రం ఇప్పటికే ప్రజలకు సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప బయట రావద్దంటూ సూచిస్తున్నారు. డాక్టర్లు సైతం కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎండకు దాదాపు 10 నిమిషాలకు మించి జర్నీ చేసినా కూడా వాటికి సంబంధించి వెంటనే వాటర్ బాటిల్స్ క్యారీ చేయాలి, లేదంటే శీతల పానీ క్యారీ చేయాలి, లేదంటే మాత్రం ఖచ్చితంగా వడదెబ్బ తగిలే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు. సో మరికొందరిని అడిగా అని చెప్పండి, అసలు మీరు ఎండ తీవ్రత ఇప్పుడు జిల్లాలో ఎలా ఉంది అనుకోవచ్చు? చాలా తీవ్రతంగా ఉంది సార్ ఎండ. ప్రతి ఒక్కరు వచ్చేసి టెంకాయ నీళ్ళు, మజ్జిగ, ఇంకోటి ఏమంటే ఇంకా చెరుకు రసం నీళ్ళు ఇవన్నీ తప్పనిసరిగా తాగాల్సిందే. అత్యవసరం తప్ప వేరే సాట బయటికి ఎవరు రాకూడదని అధికారులు కూడా చెప్తున్నారు. ఇంకేమంటే ఈ తాటి ముంజలు అవి తీసుకొని ఇంట్లోకి పోయి తినాలని తీసుకోవడానికి వచ్చినాం. అదే అండి. దాదాపు గత 10 రోజులు కాకుండా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. గత నెలలో నమోదు ఎండ తీవ్రత కంటే ఈ నెలలో మాత్రం ఈ వారం 10 రోజులు మాత్రం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దాదాపు 45 నుంచి 40 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఎందుకంటే దాదాపు ఇప్పటికే ఎల్లినే ప్రభావంతో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అవసరం తప్ప బయటికి రావద్దంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అందరూ జాగ్రత్తగా ఉండాలి. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, కడప నుంచి.